Hey viewers, welcome back to my channel Gayatri Creations. ఈ మధ్య చాలా ట్రెండింగ్గా ఉన్న డిజైన్స్ బ్లౌజెస్ పైన బ్రాచ్ డిజైన్స్ అండి. మగ్గం వర్క్, ఆరీ వర్క్ తర్వాత బ్రాచ్ డిజైన్స్ కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి. నేను మీకు ఒక డిజైన్ అయితే చూపిస్తాం అనుకుంటున్నాను ఇవాళ. దీనికోసము నేను నెట్ క్లాత్ తీసుకొని పినప్ చేసుకున్నాను 4 sides. ఫ్లవర్ డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను. సో నెట్ క్లాత్ పైనుంచి నేను జరీ థ్రెడ్తో అవుట్లైన్ అయితే స్టిచ్ చేస్తున్నాను వీడియోలో చూపించినట్లుగా. సో ఇలాంటి ట్రెండింగ్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. అలాగే నా వీడియోస్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు ఆ జరీ థ్రెడ్తో స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి టుగెదర్గా తీసుకొని మొత్తం రైట్ రౌండ్ చుట్టూన సెంటర్లో స్టిచ్ చేసేయండి. సూయింగ్ నీడిల్ అండ్ సూయింగ్ థ్రెడ్ తీసుకొని అది స్టిచ్ చేసిన తర్వాత పైన కొంచెం 1/2 centimeter అంతా వదిలేసి రిమైనింగ్ నెట్ క్లాత్ని కట్ చేసేసేయండి. దాని రైట్ రౌండ్ నేను బీడ్స్ అయితే 2 mm యాంటిక్ గోల్డ్ బీడ్ స్టిచ్ చేశాను. సెంటర్లో వచ్చేసి నేను 1 ట్యూబ్ బీడ్ అండ్ పర్ల్ తీసుకొని సూయింగ్ నీడిల్తో స్టిచ్ చేస్తున్నాను వీడియోలో చూపించినట్లుగా. దీనికి ఫర్దర్గా మీరు పైన కింద ఒక క్రీపర్ మాదిరిగా ఒక 2 leaves అలాగే 2 curves అలా డ్రా చేసుకొని అవి మీరు ఓన్లీ కడ్దానా బీడ్స్తో కానీ ఇంకా లీవ్స్ వచ్చేసి మీరు టిష్యూ క్లాత్తో ప్రిపేర్ చేసి స్టిచ్ చేయవచ్చు. అది నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడైతే ఓన్లీ ఫ్లవర్ స్టిచ్ చేసి చూపిస్తున్నాను. కంప్లీట్ ఒక బ్రాష్ లుక్ అనేది ఎలా ఉంటుందో అది మీకు చూపిస్తున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడితో ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. మనం 4 to 5 లేదా 6 pieces ఆఫ్ ట్యూబ్ బీడ్స్ పర్ల్ తీసుకొని స్టిచ్ చేసేస్తే 1 డిజైన్ అయితే ఫామ్ అయిపోతుంది. మీరు పైన క్రీపర్ కుట్టి కింద హ్యాంగింగ్స్ మాదిరిగా కూడా ఒక 3 to 4 lines స్టిచ్ చేయవచ్చు. క్రియేటివిటీ అనేది మన పైన ఉంటుందండి. మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వ్యూవర్స్. నచ్చితే లైక్ చేయండి. ఇది ఫైనల్ అవుట్పుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.